నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మహామహులను వెనక్కి నెట్టి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారా నాయకుడు. 2 నెలల కాలంలోనే టికెట్ సాధించి గెలిచి మంత్రి పదవితో మరింత సంచలనాన్ని సృష్టించారు. జాతీయ నేతల ఆశీస్సులు ఆయనకు ప్లస్ అయ్యాయా? అగ్రనేతల అండదండలే అందలమెక్కించాయా? సత్యకుమార్కు ఇంత ప్రాధాన్యత దక్కడం వెనుక ఈక్వేషన్స్ ఏంటి అనే విషయాలను సత్యకుమార్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. వై సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో జన్మించారు. ఆయన పాఠశాల విద్య కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలంగాణలోని నాగర్ కర్నూల్లో సాగింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ప్రీ యూనివర్సిటీ కోర్సు, మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా, బెంగళూరులో AMIE కోర్సు ద్వారా ఇంజనీరింగ్, మధురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చెన్నై నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ను పూర్తి చేశాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సత్యకుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయ నాయకుడిగా మారాడు. అతడిలోని బహుభాష ప్రావీణ్యమే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. అతడు మాతృభాష తెలుగుతో పాటు జాతీయ భాష హిందీ స్పష్టంగా మాట్లాడగలరు. అలాగే ఇంగ్లీష్, మరాఠీ భాషలపై పట్టుంది. ఈ లక్షణాలే సత్యకుమార్ను మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడికి దగ్గర చేసింది. 1993లో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరడం సత్యకుమార్ జీవితాన్ని మలుపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు వెంకయ్య నాయుడు. పార్టీ పదవులతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు వెంకయ్య. చివర్లో ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసి యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. అయితే వెంకయ్య నాయుడు రాజకీయంగా యాక్టివ్గా ఉన్న సమయం నుండి రాజకీయాలకు దూరం జరిగే వరకు వెన్నంటే ఉన్నాడు సత్యకుమార్ యాదవ్. ఇలా ఏకంగా 25 ఏళ్ల పాటు వెంకయ్య వెంటే ఉన్నాడు. వెంకయ్య నాయుడు వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో సత్యకుమార్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడిగా, ప్రైవేట్ కార్యదర్శిగా, అదనపు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కొనసాగిన సమయంలో సత్యకుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలోనే అతడికి బీజేపీ ముఖ్య నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేసిన సమయంలో సత్యకుమార్ OSDగా పనిచేశారు. వెంకయ్య నాయుడు రాజకీయాలకు దూరం కావడంతో సత్యకుమార్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగేశారు. వెంకయ్య నాయుడు వద్ద పనిచేసిన కాలంలో ఏర్పడిన పరిచయాలతో ఆయన బీజేపీలో చేరాడు. వెంకయ్య నాయుడు సపోర్ట్, బీజేపీ పెద్దల అండదండలు సత్యకుమార్కు లభించాయి. అలా 2018లో మొదటిసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు 3 సార్లు ఆ పదవిలో కొనసాగారు. కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిశీలకుడిగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహా ఇన్ఛార్జిగా, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కీలక నేతల ఇమేజ్ ఉన్నప్పటికీ సత్యకుమార్ వాటిని ఓటుగా మలిచారు. ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ఏపీ ఎన్నికల్లో ధర్మవరం టికెట్ దక్కింది. స్థానికంగా టీడీపీ నుండి పరిటాల శ్రీరామ్, బీజేపీ నుండి గోనుగుండ్ల సూర్యనారాయణ ఈ సీటును ఆశించినా చివరకు ఆ అవకాశం సత్యకుమార్కి దక్కింది. పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి దక్కడం, బీజేపీ పెద్దలతో పరిచయాలు సత్యకుమార్కు కలిసి వచ్చాయి. ధర్మవరం బరిలో నిలిచిన సత్యకుమార్ గెలుపును ఎవరూ ఊహించలేదు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రజల్లో మంచి పాపులారిటీ ఉండటంతో ఈసారి కూడా ఆయనే గెలుస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 3734 ఓట్ల తేడాతో బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ గెలిచారు. ఇలా మొదటిసారి ఎమ్మెల్యే కావడమే కాదు, ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఇలా సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా మారారు. ఈయనకు మంత్రి పదవి దక్కడం వెనుక వెంకయ్య నాయుడు, అమిత్ షా ప్రమేయం ఉందని టాక్ ఉంది. మరోవైపు ఏపీలో బీజేపీ రాజకీయ భవిష్యత్తును దృష్టి ఉంచుకొని సత్యకుమార్ మంత్రి పదవి ఇచ్చారని కొంతమంది అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి పదవి దక్కడం మామూలు విషయం కాదు. మరి సత్యకుమార్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖల మంత్రిగా రానున్న రోజుల్లో ఎలాంటి మార్కును క్రియేట్ చేస్తారో చూడాలి.